దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. క్రిస్మస్ శుభాలు కూడా మీ అందరికీ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు రాసిన రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. ప్రియులారా, నిత్య జీవానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఏ వ్యక్తినైనా అడగండి, నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా అంటే, అవును నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాననే అంటాడు. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాననే అంటాడు. నేను నరకానికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళాలి అని ఏ వ్యక్తి కూడా అనుకోడు. ఎంత చెడులో ఉన్న వ్యక్తినైనా మీరు అడగండి, తాగిన వ్యక్తినైనా మీరు అడగండి, పాడు పనుల్లో ఉన్న వ్యక్తినైనా అడగండి, నరకం అనే సౌండే పడదు. నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలనే ప్రతి మనిషి కూడా అనుకుంటాడు, ప్రతి మనిషి కూడా ఆశపడతాడు. ఈ క్రిస్మస్ వాతావరణంలో మీరు కూడా అదే అనుకుంటున్నారా? మేము నిత్య జీవానికి వెళ్ళాలి, అదేనా మీ ఆశ? మంచిదే, ఆ ఆశే ఉండాలి. మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది కూడా తెలియాలిగా. నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ ఉంది, మంచిదే. మరి నిత్య జీవానికి వెళ్ళేది ఎవరు? నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఈ క్రిస్మస్ వాతావరణంలో నిత్య జీవానికి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలో ఒక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉందండి. మనం నిత్య జీవం ఎలా పొందుతామని ఏమన్నాడో చూడండి. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. పాపము నుండి విమోచింపబడి అంటే పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. చక్కని మాట కదా. పరిశుద్ధత కలగాలి, దాని అంతం నిత్య జీవం అన్నాడు. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు, దాని అంతం నిత్య జీవం అన్నాడు. ప్రియబిడ్డ, నేను మిమ్మల్ని సూటిగా ఒక దైవజనుడిగా అడుగుతున్నా, మీరు పాపం నుండి విమోచింపబడ్డారా? చెడు నుండి బయటపడ్డారా? యేసు రక్తంలో మీరు కడుక్కున్నారా? పరిశుద్ధంగా జీవించాలి అన్నటువంటి ఆశ మీకుందా? రక్షణ మీరు పొందారా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచన చేయండి. ఈ క్రిస్మస్ వాతావరణంలో సెమీ క్రిస్మస్లు పేరిట ఎన్నో జరుగుతున్నాయి. మందిరాల్లో బహిరంగ సభలు అన్నీ జరుగుతున్నాయి. చాలామంది మళ్ళీ నేను చెప్పినదే చెప్పుచున్నాను అనుకోకపోతే ఒక మాట, స్టార్లు కడతారు, బోర్రలు కడతారు, బెలూన్స్, కేకులు అంటారు, కేకలేస్తారు. అన్నీ కూడా గందరగోళం మామూలుగానే ఉంది. మరి పరిశుద్ధత సంగతి ఏంటి? రక్షణ సంగతి ఏంటి? పాపం నుండి విడిపించబడుట అన్న సంగతి ఏమిటి? అది అసలు లేనే లేదుగా. పాపం నుండి విడిపించబడటం అన్నది అసలు కనపడట్లేదు. రక్షణ పొందటం అసలు కనపడట్లేదు. పాపంలోనే ఉంటున్నారు, చెడులోనే ఉంటున్నారు, చేయాల్సినటువంటి చెడంతా చేస్తున్నారు. మళ్ళీ క్రిస్మస్ అంటున్నారు, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటున్నారు. కాస్త ఏదో ఆటగాయతనంగా జరిగిపోతుంది. తర్వాత మళ్ళీ అది అయిపోగా మళ్ళీ పాపంలో, చెడులో ఇష్టానుసారంగా సినిమాలు, అది ఇది చూడకూడని, చేయకూడని. ప్రియులారా, ఇవన్నీ ఎంత బాధాకరంగా ఉందో. మారు మనసే లేదు. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులవ్వాలి అని బైబిల్ అంటుంది. మీరందరూ ఎవరికి దాసులో చెప్పండి? కేవలం పేరులో దాసు అని ఉంటే సరిపోదండి. పేరులో దాసు అని ఉండి
ఇంకా దేనికో దాసులైపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఉదాహరణకి యేసు దాసు అని పెట్టుకొని నువ్వు సారాయికి దాసుడు అయిపోతే ఏమి లాభం? మరియ దాసు అని పెట్టుకొని పేకాటకు దాసుడు అయిపోతే, పాడు పనులకు దాసుడు అయిపోతే ఏం ప్రయోజనం? దాసు అని పేరులో ఉంటే ఏం ప్రయోజనం అండి? దేవునికి దాసులైపోవాలి. దేవుణ్ణి మన యజమానిగా తీసుకోవాలి, మన ప్రభువుగా తీసుకోవాలి, పాపం నుండి విమోచింపబడాలి. అది పరిశుద్ధత కలుగుటయే దాని ఫలం అన్నాడు. చక్కని మాట, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. పాపం నుంచి విమోచింపబడితే పరిశుద్ధత కలిగింది, పరిశుద్ధంగా జీవించాలి. ఒక అబద్ధం చెప్పటానికి వీల్లేదు. ఇంకా మిగతా పాపాల సంగతి ఏమిటి? బైబిల్ ఒక అబద్ధాన్ని కూడా ఒప్పుకోవటం లేదు. ఎంత ఘోరమైన తప్పండి. నేను 2 పర్యాయాలు కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. అబద్ధం చెప్పాల్సిన వాతావరణం కలిగింది. ఎందుకంటే అబద్ధం చెప్పమని చెప్తున్నారు నా చుట్టూ ఉన్నవారు, వారందరూ. 2 పర్యాయాలు నేను సత్యమే చెప్పాను, అబద్ధం చెప్పలేదు. నేను చెప్పను, నేను అబద్ధం ఆడను, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక సేవకుణ్ణి, ఇదే చెప్పాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేశాడు. నన్ను పరీక్షించిన వాతావరణంలో నేను ఆయన్ని సంతోషపెట్టినట్లు, గెలిచేటట్లు ఆయనే కృప చూపాడు. ఒక అబద్ధమే మనం ఆడకూడదు. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఈరోజు ప్రియబిడ్డ మీరందరూ పరిశుద్ధులుగా ఉన్నారా? నేను ముగిస్తున్నాను. దాని అంతం, పరిశుద్ధత యొక్క అంతం నిత్య జీవం. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నీళ్ళల్లో మునిగితే సరిపోలేదండి. కేవలం హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం, పాపం మీద జై జీవితం. ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఇప్పుడైనా నిజంగా మీ హృదయాల్లో ప్రభువుని చేర్చుకొని, క్రీస్తు నేడు పుట్టేను హల్లెలూయా అని పెదాలతో అనొద్దు. హృదయంలో యేసయ్య నాకు ఈరోజు పుట్టాడు, నేడు యేసయ్య నా హృదయంలో పుట్టాడు అని యేసు ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా జీవించండి. దాని అంతం నిత్య జీవం, దాని అంతం నిత్య జీవం. నేడు రేపు ప్రభు రాబోతున్నారు, మనందరం కూడా ప్రభుతో ఉండబోతున్నాం. ఇప్పుడే ఒక ఆలోచన చేసి మారు మనసు పొంది దేవునికి మీ హృదయాన్ని ఇచ్చి మీరందరూ కూడా నిత్య జీవానికి వారసులు అగుదురుగాక. దైవదీవెన మీకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానాన్ని బట్టి వందనాలయ్యా. మీ బిడ్డలందరూ కూడా మీ నిత్య రాజ్యానికి రావాలి, వారు పాపం నుంచి విమోచింపబడాలి, మీకు దాసులవ్వాలి, పరిశుద్ధతలో ఎదగాలి నాయన. పరిశుద్ధతలో వారు ఎదగాలి. పరిశుద్ధత కలుగుటయే మాకు ఫలమయ్యా. పాపం నుంచి విమోచింపబడి మీకు దాసులయ్యాము అంటే పరిశుద్ధత కలుగుటయే మాకు ఫలం. దాని అంతం నిత్య జీవం అన్నారు. దాని అంతం నిత్య జీవం అన్నారు. అయ్యా, అట్టి కృప దయచేయండి, సహాయపడండి. ఈ వర్తమానాన్ని దీవించండి. నామకార్థంగా కాకుండా నిజముగా ఆరాధించే కృప దయచేసి మహిమ పొందండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి బిడ్డను దీవించండి. సంతోష సమాధానాలు ఇవ్వండి, ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.